ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి దినము వేకువనే లేచి దేవుని వాగ్దానములు ధ్యానించి మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన ఆ దేవాది దేవుని మెండైన దీవెనలు ఆశీర్వాదములు కలుగును. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఆమెన్. హల్లెలూయా. యెషయా గారికి దర్శనంలో యెహోవా దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలకు లోబడి నడుచుకునే వారి పట్ల దేవుడు నూతన క్రియ చేయబోతున్నారు. మునుపెన్నడూ మీరు చూడని ఊహించని మేలులు మన కొరకు దేవుడు దాచియుంచి ఉన్నారు. ఎంతకాలము ఈ శ్రమలు, ఎంతకాలము ఈ కష్టాలు, ఎంతకాలము ఈ కన్నీళ్లు, ఎంతకాలము ఈ వేదన అని మానవులము కాబట్టి మనం ఎంతగానో కృంగిపోతాము, ఎంతగానో దిగులు చెందుతూ ఉంటాము. దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు. ఏ బిడ్డకు ఏమి అవసరమో ఆయనకు తెలుసు. మన కష్టాలు బాధలు మనుషులకు చెప్పుకుంటే ఒక చెవిని విని ఇంకొక చెవితో వదిలిపెడతారు. మనుషులు ఎవరు మన బాధలు తీర్చలేరు. ఇదిగో నేను ఉన్నాను అంటారు, కానీ మరలా మనకు కష్టం వచ్చినప్పుడు ప్రక్కదోవ పడతారు. కావున ప్రియ సహోదర సహోదరి, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మన కష్టాలు బాధలు వేదనలు ఆ దేవాది దేవునికి విన్నవించుకోవాలి. రహస్యమందున్న తండ్రికి విన్నవించుకోవాలి. ప్రార్థన ద్వారా దేవునికి మన మనవులు తెలియజేయాలి. దేవుడు మన మొర ఆలకించి జవాబు ఇస్తారు. దేవుడు వాగ్దానం చేయుచున్నారు. ఇదిగో నేనొక నూతన క్రియను మీ పట్ల జరిగించున్నాను, ఇప్పుడే అది చేయుచున్నాను, ఇప్పటి నుండి అది ప్రారంభిస్తున్నాను. అరణ్యము లాంటి శ్రమలు ఎదురైనా వాటిని విడిపించి త్రోవ కలుగు చేయగలను అని వాగ్దానం చేయుచున్నారు. శ్రమలన్నిటి నుండి ఆయన విడిపిస్తారు. అరణ్యంలో త్రోవ కలుగు చేయు రీతిగా మన శ్రమలన్నిటి నుండి విడిపించగలరు. ఎడారిలో నదులు పారుచేయు రీతిగా ఎడారి వంటి మన జీవితంలో నదులు పారునంతగా మేలులు దీవెనలు ఆశీర్వాదములు మన కొరకు ఆయన దాచించి ఉన్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారి తండ్రి. మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ రెక్కల చాటున కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. మరి యొక్క నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యము వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారుమనసు పొంది రక్షణ పొంది మీ యొక్క వాక్యమును విని అంగీకరించేలాగున మీ కృప ఉంచండి. మీ ప్రియ బిడ్డల యొక్క అవసరతలు అక్కరలు కొరతలు తీర్చండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. సొంత గృహాలు లేని బిడ్డలకు ఒక నూతన గృహము అనుగ్రహించండి. ట్రాన్స్ఫర్స్ నిమిత్తము ఎదురు చూస్తున్న బిడ్డలకు వారు కోరుకున్న ప్రాంతంలో ట్రాన్స్ఫర్స్ అవులాగున మీ కృప ఉంచండి. కార్లు, బస్సులు, రైళ్ళు, విమానాలు, నౌకలు, ఇతర వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. నూతనంగా పనులు ప్రారంభించిన వారు చేస్తున్న పనులు అన్నీ నూరంతలుగా అభివృద్ధి పొందులాగున మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి. సంటి బిడ్డలను కాపాడండి. మంచి ఆరోగ్యములు దయచేయండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో వారికి కావలసిన సహకారాలను నియమించండి. బీదలను కనికరించండి. వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి. మీ ప్రియబిడ్డలు ఏవైతే కోల్పోయినారో తిరిగి రెండంతులుగా పొందుకునేలా మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.